ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసింది. టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్లో దాయాదిని 2-1తో ఓడించింది. తద్వారా లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా సెమీస్ వరకు అజేయంగా చేరింది. కాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. టీమిండియా 12 పాయింట్లతో, పాక్ 8 పాయింట్లతో టాప్ 4 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే లీగ్ దశలో నామమాత్రపు పోరులో దాయాదులు పోటీ పడటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఆది నుంచి వరుస విజయాలతో జోరు మీదున్న హర్మన్ ప్రీత్ సింగ్ సేన నామమాత్రపు మ్యాచ్లోనూ దుమ్ము లేపింది. చిరకాల ప్రత్యర్థిపై 2-1తో పైచేయి సాధించి జయభేరి మోగించింది. చైనాలోని మోకీ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలి గోల్ పాక్ కొట్టింది. ఆట 8వ నిమిషంలో అహ్మద్ నదీం తమ జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ దాయాదిని పైచేయి సాధించనివ్వలేదు. మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా 2 గోల్స్ కొట్టి భారత్ను ఆధిక్యంలో నిలిపాడు. మిగిలిన ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి మ్యాచ్ ముగిసే వరకు పాక్కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 2-1తో భారత్ గెలుపొందింది. ఇక ఈ టోర్నీలో భారత్ అంతకుముందు చైనాను 3-0తో, జపాన్ను 5-1తో, మలేషియాను 8-1, కొరియాను 3-1తో ఓడించింది. ఇక భారత్తో పాటు పాకిస్తాన్, సౌత్ కొరియా సెమీఫైనల్ బెర్తులను ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం మలేషియా, చైనా పోటీ పడుతున్నాయి.